మంచి హెల్తీ రెసిపీ అండి. ఒక పావు గ్లాస్ అటుకులు తీసుకున్నాను, పావు గ్లాస్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను, ఒక పావు గ్లాస్ ఏమో సేమియా తీసుకున్నానండి. 3 కలిపేసి గ్రైండ్ చేసేసి మెత్త పొడిలాగా చేసేసుకున్నాను అనమాట. అందులో కొత్తిమీర, క్యాప్సికమ్, క్యారెట్, మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చండి. ఒక 3 స్పూన్స్ ఏమో పెరుగు వేసాను అనమాట. వేసేసి మనకి కావాల్సినంత అంటే గుంట పొంగనాలు కనుక వేసుకుంటాం అనమాట. అట్లాగా మనం కలుపుకోవాలన్నమాట. వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఈనో వేసానండి. ఈనో వేస్తే ఏమవుతుందంటే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయన్నమాట, బాగుంటాయి. లేకపోతే గట్టిగా ఉంటాయి అన్నమాట, అట్లా బాగుండదు. కొంచెం ఈనో వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ ప్యాకెట్ వేసుకోండి, 2 రూపీస్ది సరిపోతుంది. దీని గుంట పొంగనాలు దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇవి స్పూన్తో వేసేసుకోవడమేనండి. చక్కగా గుండ్రంగా వస్తాయి, ఎర్రగా కాలేదాకా అనమాట. టేస్ట్ ఇది చాలా బాగుంది. ఆ సేమియా వేయడం వల్ల ఏంటంటే స్పెషల్ టేస్ట్ వచ్చిందనమాట. సేమియా ఒక పావు అనమాట, అన్నీ కూడా పావు 1:1 అనమాట. అట్లా వేసుకోవడమేనండి. ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇందులో చట్నీ అక్కర్లేదు. పిల్లలైతే బాగా లైక్ చేస్తారండి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి. అటుకులు చాలా బాగున్నాయి, కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మీరు. టమాటా కావాలంటే వేసుకోవచ్చు, గార్లిక్ కావాలంటే వేసుకోవచ్చు. అవి వేసుకున్న బాగానే ఉంటుంది. నేను గార్లిక్ తిన్ను కాబట్టి వేసుకోలేదు. చాలామంది అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారనమాట. నేను వేయలేదు, ఇంతవరకే వేసానమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది డెఫినెట్గాను. చాలా బాగున్నాయి.